కేసర్ టోల్ ప్లాజా వద్ద గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. పూర్తిగా ఇరుకుగా ఈ టోల్ ప్లాజా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యం దీన్ని నిర్వహిస్తుంది. ప్రతిసారి నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. అటువైపున అక్కడ ఒక లైన్‌లో మాత్రం ఒక స్పీడ్ బ్రేకర్ వేశారు. మనం చూస్తున్నాం కదా, అక్కడ జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రం వేశారు. ప్రధాన వాహనాలు, భారీ వాహనాలు వచ్చే ఈ లైన్‌లో మాత్రం ఎక్కడ మనకి స్పీడ్ బ్రేకర్ కానీ డివైడర్ లాంటివి ఎక్కడా లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న ప్రమాదానికి కూడా ఇదొక కారణం. నిన్న కనుక ఈ ప్రాంతంలో ఏదన్నా మంచి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే కనుక అతను స్పీడ్ అక్కడే కంట్రోల్ చేసుకునేవాడు. కంట్రోల్ చేసుకుని చేసుకుని ముందుకు వచ్చేవాడు. కాబట్టి ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం నిన్న స్పీడ్ బ్రేకర్లు ఇవన్నీ లేకపోవడం వల్ల అతను ఓవర్ స్పీడ్తో రావడం, ఒక్కసారిగా డివైడర్ నెక్కించడం, ఒక్కసారిగా అటువైపున ట్యాంకర్ పడిపోవడంతో మొత్తం కూడా కారు ధ్వంసమయ్యి అడ్వకేట్ చనిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి సీసీ ఫుటేజ్లో మనం స్పష్టంగా విజువల్స్ చూస్తే ఈ ట్యాంకర్ నిన్న ప్రమాదానికి గురైనటువంటి ట్యాంకర్ ఇంకా ఇక్కడే ఉంది. దీన్ని తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. లోపల ఉన్నటువంటి ఫ్లై యాష్ని బయటికి తీసిన తర్వాత మాత్రమే ఈ వాహనాన్ని బయటికి తీసే అవకాశం కనబడుతుంది.